హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్ హ్యాపీ సార్. మార్నింగ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. స్టార్ట్ చేద్దామా? కెమెరాస్ ఆన్ చేసుకోండి, ఆడియో మ్యూట్ చేసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఇంకేక నిద్రపోతుందా? మత్తు గురించి మన లాస్ట్ మాట్లాడదాం. ముందు సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, 2, 1. హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేయండి. మీ మొహంపై పెట్టుకొని ఎనర్జీ మొత్తం పాస్ ఆన్ చేసుకోండి. మీరు అర్థం చూస్తూ నవ్వుతూ సంతోషంగా కలుగుతారు. విజయలక్ష్మి గారు, హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ఇవాళ అంతా బానే ఉందండి. ఇది ఓంకారం చెప్పేటప్పుడు ఇక్కడ జిమ్ జిమ్ అంటే లాగటాను బాడీ అంతా వైబ్రేషన్ వచ్చింది. ఓకే అండి, అది తాడే యాక్టివేట్ అవుతుందండి. ఆ, అయ్యి ముందు ఆ సింబల్ వస్తుంది. ఫర్గ్యూనెస్ ఏమో అమ్మకి నాన్నకి చెప్పానండి. ఓకే అండి. ఇవాళ భయం పోగొట్టడానికి చెప్పారు. నేనే అది అడుగుదాం అనుకుంటున్నాను, మీరే చెప్పారండి. వెరీ అది గుడ్. బాగుంది. ఒక మనీ కౌంటింగ్ కూడా బాగుందండి. మనీ కౌంటింగ్ వచ్చేసి డొనేషన్ మామూలుగా ఇచ్చాను. ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడిలో ఇక్కడ తెనాలి వైకుంఠపురం ఉంది కదండి, ఆ గుడిలో డొనేషన్ ఇచ్చారండి. ఇంకా ఇవాళ షాప్ ఓపెనింగ్ కదండి, మీరు వచ్చి రిబ్బన్ కట్ చేశారు. అందరికి భోజనాలు పెట్టారండి. భోజనాలు పెట్టారండి. షాప్ అంతా ఫుల్ గా సరుకు అంతా బాగుంది. షాప్ ఓపెనింగ్ రోజే జనాలు వచ్చారండి, బాగా సేల్స్ అయ్యింది. క్యాష్ కౌంట్ అందరినండి. నన్ను పిలిస్తే రావడం అందరినీ పిలిచినట్టే అండి. అందరినీ మా సెక్షన్ లో అందరినీ. షాపింగ్ ఓపెనింగ్ రోజే సేల్స్ బాగా వచ్చిందండి. కౌంటర్ లో క్యాష్ కౌంటర్ లో కూర్చొని డబ్బులు లెక్కేసుకున్నాం ఇద్దరం. అంతా బాగుందండి. వచ్చిన అందరితో బోని కొట్టించుకోండి. అదేనండి. ఇంకా మా ట్యూషన్ పాయింట్ ఇంట్లో ఉంది కదండి, ఆ ట్యూషన్ కూడా పిల్లలు వస్తున్నారండి బాగా. అలా ఊహించుకున్నాను. మా వారు కూడా బాగా మనీ సంపాదిస్తున్నట్టు బాగుంది. వెరీ గుడ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీరు మనీ వస్తుందని నమ్మితే, మనీ మీరు కరెక్ట్గా కౌంట్ చేస్తే మీకు మనీ వస్తుంది. మీరు మనీ కౌంట్ చేయడం వల్ల మీకు మనీ ఎలా వస్తుంది? మీ హస్బెండ్ డబ్బులు వస్తాయి, ఆయన మీకు డబ్బులు ఇస్తారు. మీ పిల్లలు డబ్బులు వస్తాయి, వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. మీ పేరెంట్స్ డబ్బులు వస్తాయి, వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. అంటే మెయిన్ స్విచ్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. ఇక్కడ మెయిన్ స్విచ్ చేస్తే మొత్తం లైట్లు నిలుపుతాయి. కాబట్టి మనీ మీ హార్ట్బీట్ కౌంట్ చేయాలి, అప్పుడు హార్ట్బీట్ మనీ వస్తుంది. ఏదో రూపంలో మనీ మీ చేతికి వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. శిల్ప గారు బొట్టెట్టు పిల్లలా? మరి చెప్పండి. మైక్ మ్యూట్ చేస్తున్నాను, అన్మ్యూట్ చేస్తున్నాను సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. విజయ్ గారు ఆఫీస్ ఫస్ట్ అని అడుగుతానండి. ఆవిడకి ఆఫీస్ ఉందని చెప్పి ఫస్ట్ అని అడుగుతాను. చాలా ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను సార్ నేనైతే. డివైన్ లైట్ బాడీకి ఎనర్జీ ఫ్లో అయ్యేటప్పుడు బ్యాక్ సైడ్ చాలా కూల్ గా విత్ వైబ్రేట్ గా చాలా బాగా అనిపించింది సార్ నాకు ఈరోజు. ఫుల్ బాడీ ఫుల్ గా చాలా హ్యాపీగా అనిపించింది సార్. అంటే నెగిటివ్ థాట్స్ ఏం లేకున్నట్లు హ్యాపీ రిలాక్స్ గా ఉన్నాను సార్ ఈరోజు. చాలా రిలాక్స్ గా ఉన్నాను. ఇచ్చేసాను సార్. అంత డివైన్ బ్లెస్సింగ్, యూనివర్సల్ బ్లెస్సింగ్.
అండ్ మీ ఓకే. బ్లెస్సింగ్ కూడా. సార్ నాకు ఫోటో పెట్టి ఈరోజైతే ఎన్ని చాలా రోజులైంది మీరు ఫోటో పెట్టి? ప్రాపర్టీ ఫోటో పెట్టి? సార్ అక్కడ వాళ్ళు ఇంకా రిజిస్ట్రేషన్ వాళ్ళకి కావాలని చెప్పి రిజిస్ట్రేషన్ కాదు. ఫోటో పెట్టి ఎన్ని రోజులైంది? నాకు ఫోటో పంపించారు కదా! ప్రాపర్టీ డిసెంబర్ ఫోటో. 1 ఎన్ని డిసెంబర్ రోజులు అయి ఉంటది? డిసెంబర్ 1 సార్ 7 days. అంతే 1 వీక్‌లో అయిపోయింది. వెరీ గుడ్. థ్యాంక్ యూ. చెప్పండి. మీ బ్లెస్సింగ్ అలా ఫాస్ట్‌గా ఉంటాయి సార్ మాకు. అందరికి ఉన్నాయండి. మీకే అందరికి నమ్ ఉంటాయి. నమ్మితే క్షణంలో కూడా వచ్చేస్తాయి. అవుతాయండి. అదే మెయిన్ పాయింట్. నమ్మితే క్షణంలో అయినా కూడా వచ్చేస్తాయి. చాలా హ్యాపీ అనిపించింది సార్. తర్వాత మనీ కౌంటింగ్‌లోనే మీరు ఎప్పుడు చెప్తే విజన్ చేసుకోండి అన్నా కూడా నాకి ఎప్పుడు మామూలుగా కనిపించేది. ఇవాళ మాత్రం ఎక్సలెంట్‌గా కనిపించింది సార్ మనీ విజన్ మాత్రం. కౌంటింగ్ చేయడం కూడా అలాగే కనిపించింది. మామూలు అందరు చారిటీకి పంపియడానికి ఈరోజు నాకి శివాలయంలో మా ఊర్లో శివాలయం కొంచెం రిపేర్ చేస్తున్నారు. అంటే రెడీ చేయించడానికి చాలా ఏళ్ల నుంచి పట్టింది సార్. ఒక 6 years నుంచి పడుతోందేమో. కానీ ఎవరు టచ్ చేయట్లేదు. నన్నడిగారు వాళ్ళు. ఈరోజు ఎందుకో శివాలయం పూజారి. ఏంటండి? మీ వంతు టైం లేదు. ఏదైనా సహాయం చేయండి అని అడిగారు సార్ నన్ను. వెరీ గుడ్ అండి. అంటే నేను, మా ఆయన, మా పిల్లలతో సహా వెళ్ళాము గుడికి. అక్కడికెళ్ళినప్పుడు మీరు ఇక్కడ బెంగుళూరులో ఉన్నారంట కదా! మీ వంతు ఏదైనా సహాయం చేయొచ్చు కదా అని అడిగారు. ఖచ్చితంగా వెరీ గుడ్. చేస్తానండి అని చెప్పాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు అమ్మ వాళ్ళ ఊర్లో. చేస్తానండి అని చెప్పాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా ఆయనకి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వాళ్ళే మనల్ని అడిగి చేయించుకోవడానికంటే మనకి ఇంత అర్హత ఎక్కడుంటది? మనం ఇచ్చినా తీసుకోరు కొంతమంది. మనతో చేయిస్తారంటే చాలా హ్యాపీ కదా అన్నారు సార్ వాళ్ళది. చాలా హ్యాపీగా అయినారు సార్. పిల్లలు కూడా అంతే. మమ్మీ ఎక్సైటింగ్‌గా ఉంది. అది చేయించు, ఇది చేయించు అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత యాన్సిస్టర్‌కి ప్రేయర్ చెప్పినప్పుడు నా 3 తాత వాళ్ళు మాత్రం గుర్తున్నారు వాళ్ళకి. సాష్టాంగ నమస్కారం వేసేసాను. నిజంగా అంటే రియల్‌గా. వెరీ చాలా గుడ్. హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే ఈరోజు. అంటే నాన్న తర్వాత తాత తర్వాత అక్కడి వరకు గుర్తుంది సార్. ముత్తాత ముత్తాత? వరకు 3 మెంబర్స్ వరకు గుర్తుంది. తర్వాత వాళ్ళ ఇంకా తాత? వాళ్ళు తెలీదు. తెలీదు. తెలీదు సార్ నాకైతే. అక్కడి వరకు క్లారిటీగా బాగా గుర్తున్నారు నాకు. అక్కడి వరకు నమస్కారం బాగా ఏసేసాను సార్ వాళ్ళకి. వాళ్ళు బ్లెస్సింగ్ బాగా ఇచ్చారు సార్ నాకైతే. ఇంకా ఎదుగు, బాగుండు లైఫ్‌లో అని చెప్పి బాగా బ్లెస్సింగ్ ఇచ్చారు సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. తర్వాత నిన్న నాకు మీకు నంబర్ ఫోటో పెట్టాను సార్. చూసాను. 4/9 5/9 హ్మ్. హ్మ్. ఇది నిన్న రిసీవ్ చేసుకున్నాను సార్ నోట్. నాకు హ్యాపీగా వెరీ గుడ్. అనిపించింది. తర్వాత మొన్నటి రోజు సండే రోజైతే ఒక పిల్లోడు సార్ రూ. 2 నాకు మిస్ అయింది ఆంటీ రూ. 2 ఇవ్వండి అని అడిగాడు. ఎందుకు అవునా? అడిగాడో తెలీదు మనకు. హ్యాపీగా ఇచ్చారు. చిప్స్ పట్టుకున్నాడు సార్. హ్యాపీగానే ఇచ్చేసాను. చిప్స్ పట్టుకున్నాడు. 2 చిప్స్ ప్యాకెట్ పట్టుకున్నాడు. లేస్ ప్యాకెట్స్ పట్టుకున్నాడు. రూ. 50 చేంజ్ పట్టుకున్నాడు. రూ. 50 నోట్ పట్టుకున్నాడు. రూ. 2 ఎక్కడో మిస్ అయిందంట. వెతుకుతున్నాడు ఎక్కడ కనిపించలే. నేను ఫోన్‌లో నుంచి మాట్లాడుతా ఉన్నాను. నేను ఫోన్ మాట్లాడుతా ఉంటే నా ఎదురుగుండా వచ్చి ఆంటీ నాకు రూ. 2 ఇవ్వండి అన్నాడు. ఎందుకురా అంటే ఎందుకు అని అడగలేదు. తర్వాత ఇచ్చిన తర్వాత ఆంటీ నా రూ. 2 మిస్ అయింది. ఇక్కడ ఎక్కడో పడిపోయింది అన్నాడు. నేను వెంటనే తీసుకొని ఇచ్చేసా. చాలా హ్యాపీ. థాంక్స్ ఆంటీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చాలా హ్యాపీగా ఓకే. అనిపించింది. థాంక్ యూ సార్. ఈరోజైతే సిస్టర్స్ నేనైతే చాలా రూ. 2 బాగుంది. చిప్స్ షేర్ తీసుకున్నాను. నిన్ననే కదా! వద్దులేండి. చిన్నోడికేస్తారు వాడికి. మళ్ళా అడిగితే బాగోదు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగే స్మైల్ గూడా చాలా బాగుంది సార్. నిన్న గూడా హ్యాపీగా స్మైల్ బాగుంది. వెరీ గుడ్. రాసారా మరది మిరాకిల్ బుక్? రాసాను సార్. నిన్న జరిగిందంతా రాసాను. తర్వాత నాకు ఇంకా ఏది కావాలని గూడా మళ్ళీ రాసాను సార్ దాంట్లో. ఏది కావాలన్నా అందులో రాయకండి. అదే. అది క్రియేషన్ బుక్ కాదు. అహా! మిరాకిల్ బుక్. సార్. 5 కాదు మాత్రం సార్. రాయాలి. మనకేది మనకేది అయిపోవాలని రాసాను. చాలా హ్యాపీగా అనిపించింది సార్. మిరాకిల్ బుక్ కూడా చాలా హ్యాపీగా రాస్తూ ఉంటే ఇంకా రాయాలనిపిస్తుంది సార్ మీరు చెప్పినట్లే. అలాగే ఇక్కడే కూర్చొని నిన్న ఇదే మూడ్‌లోనే బాగుందని చెప్పేసి ఇలాగే రాసాను సార్. రాస్తుంటే లేబుద్ది కూడా కావట్లేదు. మీరు చెప్పినట్టు నిజంగా రాస్తూ పేపర్ కూడా మనకి
బుక్ అయిపోతుంది. తర్వాత లేబుద్ది కూడా కావట్లేదు. నేను కూడా బాగా గమనించాను సార్ నేనైతే. మనం ఎప్పుడైతే మనం మిరాకిల్ బుక్ రాయడం మొదలెడతామో నైట్ టైం కూర్చొని రాస్తాం. ఆలోచిస్తాం. ఇప్పుడు ఉదయం నుంచి ఎన్ని జరిగినాయి అని చెప్పి. అవన్నీ గుర్తొచ్చి మనకు హ్యాపీనెస్ వస్తది. అప్పుడు ప్రశాంతంగా పడుకుంటాం. నెక్స్ట్ డే ఇంకా మిరాకిల్స్ వస్తాయి. మొదలెడితే ఇంకా వస్తుంటాయి. అలా కొంతకాలం బుక్ నిండిపోద్ది. నేను నెలకు బుక్ రాస్తున్నాను. మీరు 2 బుక్‌లు రాయండి. దానిదేముంది. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ వెరీ యూ. గుడ్. థాంక్ యూ అండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. సార్ మిరాకిల్ బుక్‌లో ఇప్పుడు మేము చెప్తున్నాం కదా సార్, అవి కూడా రాసుకోవచ్చా? ఆయనే రాసుకోవాలండి. అవే రాసుకోవాలా? ఓకే సార్. ఏదైతే జరిగిందో రాయాలి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు. అవును సార్. ఈ రోజు సెషన్ కంటే ఏంటి సెషన్ నాకు చాలా బాగుంది. అలా రాసుకోవాలి. మీ హస్బెండ్ మీకు ఒక 20,000 ఇచ్చారు. ఈరోజు మా హస్బెండ్ నాకు 20,000 ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ పక్కన వచ్చి మమ్మల్ని పొగిడారు మిమ్మల్ని. మీరు చాలా బాగుంటారని చెప్పి. మీరు హ్యాపీ ఫీల్ అయితే రాయాలండి. మీరు ఏ విషయంగా హ్యాపీ ఫీల్ అవుతారో ఆ విషయమే రాయాలండి. అప్పుడు అది రెట్టిపోతుంది అనమాట. సార్ లాస్ట్ ట్యూస్డే ఇదే రోజు సార్ నాకు 100 రూపీస్ 888 వచ్చింది సార్. 4 వచ్చాయి. ఎక్సలెంట్. వెరీ గుడ్. 888. నేను అది చెప్దాం అనుకున్నా మర్చిపోతున్నా. నిన్న ఓకే. మిరాకిల్ ఏంటంటే మా మనవరాళ్ళకి అది పంపించడం మిరాకిల్ సార్. వెరీ నిజంగా గుడ్. అసలు ఎట్లా మీరు చెప్పిన దగ్గర నుండి ఆలోచించాను. ఎట్లా అని. తర్వాత యూనివర్స్ సమకూర్చేస్తుంది సార్. ఎందుకంటే వచ్చేస్తారు ఛాన్స్ కదా. పోతుందేమో అనేసి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కదా సార్. వాళ్ళ పిల్లలు కదా. అవును. పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి. ఉన్నదే వాళ్ళిద్దరు కదా సార్ మాకనేసి. ఎక్కువ వాళ్ళ మీద బాగా పెడతాం సార్ నేను అసలు. యాక్చువల్‌గా నేను మీతో కలిపి 10 మంది అనుకున్నానండి. కానీ 18 మంది అయ్యారు. అబ్బా! అట్లనా సార్. ఈవినింగ్ కల్లా. ఈ రోజు ఇంకా తెస్తా ఉన్నారు. సరే సార్. ఎనిమిది మంది అని చెప్పి ఒక 20 కొనేసి నిన్నే ఇచ్చేసాం. ఓకే అవుతున్నాయి. సార్. ఇంకో 2 స్పేర్ కొనేసి పక్కన పెట్టేసాను అన్నమాట. అవుతున్నాయి. ఓకే సార్. రాత్రి మీరు ఫోన్ చేసి అనుకున్నాను నేను. షాప్‌లో అదే. షాప్‌లో బయట ఫోన్ అదే మాట్లాడుతున్నాను. అనుకున్నా సార్. మీరు అక్కడే ఉంటారులే అని అనుకున్నాను. అందుకే కట్ చేసా ఇక మీరు చెప్తే అట్లా అయిపోరండి. డిలే చేయకూడదు. అదే. ఇక డిస్టర్బ్ చేయొద్దని కట్ చేసేసా. హ్మ్. ఇవాళ మా చెప్పండి. అమ్మ, మా నాన్నకి చెప్పుకున్నా సార్ క్షమాపణలు. ఓకే. మా పనమ్మాయికి చెప్పుకున్నాను హ్మ్. సార్. అయితే ఇవాళ ఓంకారం స్టార్ట్ అయ్యేటప్పుడు సార్ ఫస్ట్ స్టార్టింగ్ తోటే ఇట్లానే శివలింగం సార్. ఇట్లా ఇంత పెద్దగా శివలింగం ఇట్లా వచ్చేసి ఇట్లా సార్. ఆ తర్వాత శివయ్యది ఒకటే కన్ను. సగం తెరిచి, సగం తెరవకుండా ఉంటారు కదా సార్. ఒకటే కన్ను ఇట్లా. అంటే నాది అవునండి. ఎడం వైపు అంటే తనది కుడివైపు కన్ను. ఒకటే కన్ను ఇట్లా చూసినట్టు అనిపించింది సార్ ఈరోజు ఓంకారంలో. చాలా హ్యాపీ అనిపించింది సార్ ఈరోజు. అయితే ఈరోజు తల మొత్తం చెదలు లెక్క ఇట్లా చెదలొస్తే ఎట్లా అవుతుంది సార్ అట్లా అనిపించింది ఓంకారం చేసినప్పుడు. ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది. ఇదంతా నుదురంతా గాని తల మొత్తం అట్లా అనిపించింది సార్. ఎందుకో చాలా అనిపించింది. అయితే నిన్న మనీ కోసం కష్టపడ్డారు కదా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్. దాని ఆ గురించి డిస్టర్బెన్స్ ఇక్కడ ఉంటదండి. అది పోద్ది. సార్. అది ముడిపోతే నువ్వు పంపకపోతే పంపడంతో అలా ఉంటదండి. పంపారు పోయింది కదా. అదే సార్. మూడు ఇది వచ్చింది మీకు. అవును సార్. నిజంగా ఇవన్నీ మిరాకిలే సార్ అసలు. అంటే అట్లా జరగటం కూడా దానికి అంటే మాకు జరిగిన దానికి మీరు చెప్పటం కూడా అన్ని మిరాకిల్సే ఇవన్నీ. అయితే దేనికైనా యోగం సార్ ఉండాలి. ప్రాబ్లం అంతే అందరూ సార్. కాదు. అవును. ఏదైనా సార్ సెషన్స్‌లోకి రావాలన్నా కూడా మనకి ఉండాలి అది. అది ఉంటేనే అంతే. వస్తాం దేంట్లోకైనా. మనకి ఇవన్నీ జరగటం కూడా అది మనకి ఉంటేనే వస్తాం సార్. లేకపోతే రాము. ఎంతమంది ఉన్నారు ఎవరొస్తున్నారు సెషన్‌లోకి అందరూ రావటానికి ఉండదు కదా సార్. చెప్పాను కదండి. అంతే. వన్స్ డేట్ వస్తే సక్సెస్ అయిపోతారు. అంతే సార్. అయితే ఇవాళ యాక్చువల్‌గా పద్మ వాళ్ళకి నాకిచ్చే వాళ్ళందరికీ క్షమాపణ చెప్పుకున్నాను. వాళ్ళని క్షమించాను. బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసాను సార్. అయితే మనీ కౌంటింగ్ కూడా మంచిగానే అయింది సార్. అయితే ఇవాళ మంగళవారం అని ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ చేయించాలని నేను ఎప్పటినుండో అనుకుంటున్నా సార్. తమలపాకు పూజ చేయించాము ఈసారి. ఈరోజు వెరీ గుడ్. ఇక్కడే మాకు ఆంజనేయ టెంపుల్ ఉంది సార్ దగ్గరే. మన ఇంటి దగ్గరే. అక్కడ చేయించాము. చేయించి ఈరోజు షాపింగ్‌కెళ్ళాం సార్.
వెండి వెండి షాపు వెండి తీసుకున్నాం. ఏదంటే వెండి ఇవి కంచాలు తీసుకున్నాం సార్ 4. మా ముగ్గురికి, నాకు, మా వారికి, మా బాబుకి, మా పాపకి. మేము అసలు నాన్ వెజ్ ముట్టం కదా సార్! మేము తీసుకున్నాము. అక్కడ తర్వాత పిల్లలకి నెక్లెస్‌లు ఆర్డర్ ఇచ్చాం సార్ మా ఇద్దరు పిల్లలకి. జనవరి జనవరిలో జనవరి 30థ్‌కి మా పెద్ద మనవరాలిది బర్త్‌డే ఉంది సార్. ఆమెకి జనవరి చెవులు జనవరి 30 సార్. 30 ఓకే. 30 మా పెద్దామెది. హ్మ్. అయితే ఆమెకి చెవులకును రింగ్ ఒకటి, ఈ బాబా అంటే వాళ్ళకి గూడా బాగా ఇష్టం సార్. అది బాబాది రింగును, చెవులయి ఆర్డర్ ఇచ్చాను సార్ మా పెద్ద మనవరాలికి. ఆర్డర్ ఇచ్చాను. మా పాపకి, మాకేమో ఒకళ్ళు కెంపులును, ఒకళ్ళు పచ్చలు నెక్లెస్ ఆర్డర్ ఇచ్చాను సార్. నేనేమో స్మాల్ నల్ల పూసలు ఒకటి ఆర్డర్ ఇచ్చాను సార్. తులంనరది. స్మాల్ ఇక్కడ వరకేం లేదు. అది షార్ట్ లెంత్ అండి. షార్ట్ డ్రెస్‌లో లెంత్. బాగుంటాయి. డ్రెస్‌లో షార్ట్ లెంత్. బాగుంటాయి. అది ఇచ్చాను సార్. అది ఇచ్చాము. అయితే నాకు గాజులు గూడా ఇవి కంకణాలు చాలా ఇష్టం సార్. అవి ఇచ్చాం 2. ఈ చేతికోటి, ఆ చేతికోటి 2 ఆర్డర్ ఇచ్చేసి ఇవన్నీ తీసుకొని షాపింగ్ సార్ ఇవాళ పట్టు చీరలు తీసుకున్నాం సార్. మా పాప, నేను జనవరి ఫస్ట్ వస్తుంది గదా! దానికోసం ఈసారి మంచిగా సెలబ్రేషన్ చేసుకుందాం అనేసి అంత హ్యాపీగా సార్. మీ దీంట్లోకొచ్చిన తర్వాత, ఈ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత అంతా హ్యాపీ అని నేనే తీసుకున్నా సార్. ఇద్దరికి పట్టు చీరలు తీసుకున్నాము. పిల్లలకి పట్టు లంగాలు తీసుకున్నాం సార్. ఇంకా అవన్నీ తీసుకొని మా ఫార్మ్ హౌస్‌కెళ్ళిపోయాం సార్. ఎళ్ళిపోయి ఇంకా అక్కడ ఇగ మామూలుగా లంచ్ అది చేసేసుకొని ఈవినింగ్ ఇంటికొచ్చేస్తాం సార్. ఈరోజు మటుకు చాలా హ్యాపీ అనిపించింది సార్. మా మనవరాలికి నిన్న అది ఇవ్వటం చాలా హ్యాపీ అనిపించింది నాకు. హ్మ్. చాలా హ్యాపీ ఉంది సార్. ఈరోజు నా ప్రొద్దున బర్త్‌డే కూడా జనవరి అండి. మీదా సార్? జనవరి 5థ్. జనవరి 5వ తారీఖండి. ఆహా! 5 సార్. ఓకే. జనవరి 5. అయితే చాలా హ్యాపీ అనిపించింది సార్. చాలా హ్యాపీ ఉంది. ఇవాళ మన సెషన్ తోటే అసలు నవ్వు స్టార్ట్ అయింది సార్. దీనితోటే వెరీ నవ్వు గుడ్. స్టార్ట్. మన సెషన్‌లోనే చాలా హార్ట్‌ఫుల్‌గా నవ్వుతాను నేనసలు. చాలా నవ్వుతా. హార్ట్‌ఫుల్‌గా అనిపిస్తుంది. చాలా తేలిగ్గా అనిపిస్తుంది సార్. చాలా హ్యాపీ ఉంది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి. అలా నవ్వితేనే మనకేదైనా వస్తుందండి. అవును సార్. సంగీత గారు. ఆడియో మ్యూట్‌లో చూడండి. అంతా హ్యాపీయే సార్. నిన్న నైట్ ఇంటికొచ్చేసిన. వెరీ గుడ్. అంతా కూల్‌గానే అయిపోయింది. ఓకే. ఇంటికొచ్చేస్తే మీరు హ్యాపీ కానీ మాధవ్ గారు హ్యాపీ కనపడతలేదేంటి? ఫేస్ అదర పెట్టారు. చెప్పండి. అదేం లేదు సార్. ఇప్పుడు నాకైతే ఇవన్నీ కాదు కానీ సార్, నాకు ఎనర్జీ అనేది ఫ్లో అయ్యేది నాకు అనిపించింది సార్. తెలుస్తది. నాకు అనేది అర్థమైపోయింది. నాకు ఎనర్జీ అనేది ఎట్లా పాస్ అవుతుంది, ఎట్లా అనేది నాకు అర్థమైపోయింది అది. అది నా బాడీ అనేది నాకది ఆ ఫీలింగ్ అనేది నాకు అర్థమైందది. అప్పుడు వెరీ నాకు గుడ్. ఒక రకమైన హ్యాపీనెస్ అనిపించింది. ఇక నేను అట్లనే ఉండిపోయింది. వెరీ గుడ్ అండి. అట్లనే ఉండిపోయాను సార్. అంతే ఇంగ. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ సార్. మాధవ్ గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. అయితే మొన్న ఒక మిరాకిల్ జరిగింది సార్. అయితే ఇంట్లో ఉన్నా, బయటికెళ్దాం అనుకుంటా అంటే అనుకోకుండా ఒకాయన అంటే కమాన్పూర్ మా ఊరు దగ్గర పెద్దపల్లి దగ్గర మెడిటేషన్ చేస్తాడు. ఓకే అండి. ఆయన కళ్ళు కనిపియవు, కట్టె పట్టుకొని నడుస్తాడు. హ్మ్. ఆయన ఎట్లా వచ్చిండో ఏమో గాని మా ఇంటికొచ్చిండు. ఇంటికి కూడా ఓకే. చూసి నేను ఆశ్చర్యపోయినా. ఆశ్చర్యపోయి వచ్చి మాస్టర్ కూర్చుండబెట్టి కొద్దిసేపు మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత టీ తాగుతారా మాస్టర్ అంటే, టీ కాదు నేను అన్నమే తింటా అన్నాడు. వెరీ గుడ్. అన్నం మంచిగా కడుపు నిండా అన్నం పెట్టిన. అన్నం పెట్టిన తర్వాత అన్నం పెట్టే ముందే మెడిటేషన్ చేద్దాం అన్నాడు తానే. వెరీ గుడ్. మెడిటేషన్ చేసిన తర్వాత మరి మాధవ్ గారు మీరు ఎమ్మెల్యే ఎప్పుడైతారు? అయితారు ఖచ్చితంగా అన్నాడు. కావాలన్నాడు. అయితాను సార్ తప్పకుండా అయితన్న తర్వాత మళ్ళా కిందికొచ్చిన తర్వాత చెప్పండని మాట్లాడుకున్న తర్వాత నేను ఇప్పుడు కడతాల్ ప్రోగ్రామ్ ఉంది గదా!
అవునండి. కడతాలు వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు. నాకు కాలుకి ఆపరేషన్ అయింది. కొంచెం మనీ సాయం చేయమన్నాడు. నేను ఇక కొంచెం ఆనందంగా ఫీల్ అయ్యి ఆయనకు మనీ ఇచ్చి చేతిలో పెట్టి నమస్కారం పెట్టడం మంచిగా ఆనందంగా పడ్డాడు. వెరీ మీరు గుడ్. ఎమ్మెల్యే అయిన తర్వాత మీ మేడంకు జాబ్ వచ్చిన తర్వాత నన్ను కంపల్సరీ పిలవాలి. పార్టీ చేయాలి మీరు. ఖచ్చితంగా అన్ని జరిగిపోతాయని వెళ్ళిపోయిండు. ఆయన అచ్చుడు, తినుడు ఇవన్నీ చెప్పుడు నాకు ఏదో ఆశ్చర్యం అనిపించింది. అతిథి లెక్క వచ్చిండు. వెరీ గుడ్. అది అయిపోయిన తర్వాత మళ్ళా నిన్న మా ఊర్లో మెట్ల పూజ, పడి పూజ అని డొనేట్‌కి వచ్చిర్రు. ఇక వాళ్ళకి కూడా చేసిన. వెరీ గుడ్ అండి. చాలా అంటే అవకాశాలు వస్తున్నాయి కానీ ఏదో మనం అది చెయ్యడానికి ఎందుకో మనసు బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు అని అర్థమైతలేదు. వెరీ గుడ్ అండి. ఆ! మీరు డోర్స్ పెట్టుకోకూడదు. చాప్టర్ చెప్పాను మీకు. ఇప్పుడు ఆ? ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చాడంటే హ్మ్. అతను వచ్చింది, మీరు డబ్బులు ఇచ్చింది, తిండి పెట్టింది మర్చిపోండి. కానీ ఆయన ఏమన్నాడు, హ్మ్. మీరు ఎమ్మెల్యే ఎప్పుడు అవుతుంది అడిగాడు. అంటే యూనివర్స్ మీకు ఏం చేస్తుంది ఇండైరెక్ట్ గా చెప్తుంది, మీకు సిగ్నల్ ఇస్తుంది. నువ్వు హ్మ్. ఎమ్మెల్యే అవుతావు, రెడీగా ఉండమని చెప్పి ఆ రూపంలో చెప్పింది. దైవం మానుష రూపని అంటారు. దైవం ఇప్పుడు డైరెక్ట్ మంటికి రాదండి. ఆ దిశలో అవును. చూడు రాడు, ఎవరైనా పంపిస్తాడు, వాళ్ళు చెప్తారు మనకి. అలాగే యూనివర్స్ కూడా సిగ్నల్స్ కొన్ని ఇస్తుందండి. వాళ్ళకి ఏంజల్ నెంబర్స్ కనపడడం, బట్టల డ్రెస్ కనిపించడం, ఏదైనా మీకు ఏమన్నా కొంతమంది వ్యక్తులు వచ్చి మీకు సహాయం చేస్తారు మాటల ద్వారా. కొంతమంది మీకు ధైర్యం ఇస్తారు. అది వచ్చినప్పుడు అడవి సక్సెస్ అవుతారు. సక్సెస్ అదే లేకపోతే ధైర్యం యాక్చువల్‌గా అంటే కళ్ళు కలిపి లేదండి. ఒక మీరు రెడీగా కట్టెతోటి ఉన్నారు, నడుస్తది. సారీ. మీరు రెడీగా ఉన్నారు. హ్మ్. ఇంతవరకు ఎవరు నమ్మలేదు. ఇప్పుడు నేను నమ్మిస్తున్నా లేదు మిమ్మల్ని అందరిని ప్లెడ్జ్ చేయించి. నమ్మకం వస్తుందా ప్లెడ్జ్ చేస్తుంటే? అవునవును. ఆ! మామూలు మనం ఏమనుకుంటాం, నాకెందుకు వస్తుందో నాకెందుకు వస్తుంది అనుకుంటాం. ఎందుకు ఖచ్చితంగా వస్తుంది. వస్తుంది కాబట్టి ఈ సెషన్కి వచ్చారు. వచ్చారు కాబట్టి సక్సెస్ అవుతారు అంతే. మిమ్మల్ని మీరు నమ్మితే వెంటనే వస్తుంది. శిల్పగారు 1 వీక్‌లో రాలే కదా! వచ్చింది. అంటే ఆవిడ క్లియర్ అయినాయి. మీకు ఇంకా కొన్ని 1, 2 ఎక్కువ ఉన్నాయి. అంతే. మీకు క్లియర్ అవుతాయి. మీకు వస్తది. ఇక్కడ వాళ్ళు వీళ్ళని కాదండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఎవరు ఎక్కువ నమ్మితే అంత త్వరగా వస్తది. మీకు మనీకి ఫీలింగ్ రావాలంటే రియల్ మనీ పెట్టుకోండి మీ దగ్గర. దాంతో కౌంట్ చేయండి. త్వరగా కౌంట్ చేస్తారు కదా! 50,000 బండిల్ పెట్టుకోండి. అలా మీరు పెట్టుకోండి. ఎంతుంటే అంత పెట్టుకోండి. 100 అయినా, 50 అయినా, 200 పర్లేదు. అప్పుడు ఏమవుతుందంటే మీ చేతిలో డబ్బు ఉంది కదా! మీకు తెలుస్తది. మనీ కౌంట్ చేసిన ఫీల్ రావాలంటే మనీ చేతితో పట్టుకొని కౌంట్ చేయండి. లేదనుకోండి మనీ అలా చేతిలో పెట్టుకొని డబ్బులు పెట్టుకొని అప్పుడు కౌంట్ చేసి ఊహించుకోండి. ఈ స్పర్శ మీ శరీరానికి తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్ మనీ వచ్చేస్తది. చాలా సింపుల్ టెక్నిక్. హ్మ్. ఎంతుంటే ఎంతుంటే అంత. అంత పెట్టుకొని రూల్ లేదు. మీ ఇంట్లో క్యాష్ ఉంటది కదా! మీ వీధిలో క్యాష్ ఉంటాయి కదా! మీ పర్స్‌లో క్యాష్ ఉంటాయి కదా! అది మొత్తం తెచ్చేయండి. సెషన్‌లో పెట్టుకొని మిమ్మల్ని అడగరు కదా! ఇచ్చేయమని. మీ దగ్గర ఉంటది కదా! పెట్టుకోండి మార్నింగ్. ఉదయం నిద్ర లేచిన పాజిటివ్ చెప్తే మన లైఫ్ సక్సెస్ అయిపోద్ది. మీరు కంప్లీట్ పాజిటివ్ మెడిటేషన్ చేస్తున్నారు కదా! లైక్ చక్కగా హీలింగ్ అవుతున్నారు. కర్మ క్లీనింగ్ అవుతుంది. ఎమోషన్ క్లీనింగ్ అవుతున్నాయి. మీరు పీస్‌ఫుల్ అయిపోతున్నారు. మీ బాడీ పీస్‌ఫుల్, మైండ్ పీస్‌ఫుల్ అవుతుంది. రిజల్ట్ రావడానికి ఎంతసేపు? ఎదురుకుంటూ వస్తదండి. కాబట్టి ధీమాగా ఉండండి. ధైర్యంగా ఉండండి. అంతే. ఓకేనా? మన సెషన్‌లో ఎంతమంది ఉన్నారు ముఖ్యం కాదు. ఫస్ట్ రిజల్ట్ నేనే షేర్ చేయాలి. నా కోరిక ముందు నెరవేరాలన్న తాపత్రయం మీలో రావాలి. శిల్ప గారు ప్రాపర్టీ కొంటే ఆవిడ కొనేసిందా? ఆవిడ ఒకటి కొందా? నేను 2 కొంటాను. డిసైడ్ అయిపోండి. వచ్చేస్తాయి. ఎలా వస్తాయి మీకు అనవసరం. ఆవిడ దగ్గర 50 ఉన్నాయి. నాది 1,00,000 కావాలి. డిసైడ్ అవ్వండి వచ్చేస్తాయి. అంటే ప్రాపర్టీ అంటే ఫ్లాటా సార్ ఏంది? ఫ్లాట్ సైట్ అండి. హుహు. ఎంత ఎన్ని సెంట్లు? అంటే గుంటలంటారా అయి? అయన్నీ మీకెందుకండి. హై ఆవిడ ఒకటి కొంటే 2 కొనాలి. అదే ఆలోచించుకోవాలి మీరు. మీరు అలా క్వెషన్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందనుకున్నారు? ఆవిడ చెప్తా ఇంతే అని అన్నారనుకోండి మీకు రాదు. హ్మ్. ఆ లాజిక్ ఆ! తెలుసుకోండి. ప్రతి దాంట్లో మనం పాజిటివ్ చూడాలి. నెగెటివ్ సిట్యుయేషన్‌లో కూడా స్ట్రాంగ్ ఉన్నోడే మగోడు. మీ చేతిలో రూపాయి లేదనుకుందాం. మీకు ఈ డబ్బొచ్చే అవకాశం ఏదీ లేదు. అప్పుడు మీ ధైర్యం నిలబడితే మీరు లక్షాధికారి అవుతారు. ఇట్స్ ఫ్యాక్ట్. ఒక మనిషికి తిన్నా తినలేనప్పుడు, కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు, అప్పుల పాలైపోయినప్పుడు, అడుక్కు తింటున్నప్పుడు, చాలా సిద్ధంగా ఉన్నప్పుడు
ఎప్పుడు చాలా సిద్ధంగా ఉంటాడు? అసలు ఏం లేనప్పుడే కదా. అన్ని రకాల కుంగిపోయి కృషించిపోయినప్పుడు నాకేం పర్వాలేదని ధీమాగా నిలబడితే అతను లక్షాధికారి అవుతాడు. అతను నాపడం ఎవరి వల్ల కాదు. అర్థమవుతుంది మీకు? చాలా మంది ఏం చేస్తారు, ప్రాబ్లమ్స్ సూసైడ్ చేసుకుంటారు. అలాంటి టైంలో ధైర్యం నిలబెడితే అతను మహా కోటీశ్వరుడు అయిపోతాడు. కానీ ఎనర్జీ కంటిన్యూగా ఉండాలి. అలాంటి ఎవరు ఆపలేరు. మీరు శిల్పాలు ఫ్లాట్ కొనాలని చెప్పారు. మీరు ఏం చేయాలంటే ఎన్నో కంగ్రాచులేషన్ చెప్పి ఆవిడ 1 కొందా, నేను 2 కొనాలని డిసైడ్ అవ్వండి. వస్తాయి. క్వశ్చన్ మనందరం తెలియని అమాయకత్వం ఏంటంటే ఈ పక్కన వాళ్ళు కారు కొంటారు. మన ఏం చేస్తాం వెళ్ళి కారు బాగుంది అంటాం, బాగుంది అక్కడ తర్వాత ఏం చేస్తాం? ఎంత కొన్నారు, ఎలా కొన్నారు, క్యాషా ఫైనాన్సా అడుగుతాం అడగమా? చెప్పండి. అతను ఏమంటాడు? లేదండి మా అత్తగారు సగం ఇచ్చారు, నాకు సగం ఇస్తాను అంటారు. అప్పుడు ఏమవుతుంది మీ మైండ్లో? అంటే అత్త కలిస్తే డబ్బులు కారు లేదా అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? అది వాళ్ళ కారు కొనిస్తాడు కానీ మీకు కారు రాదు. అంటే మీ అత్తగారు మీకు డబ్బులు ఎవరు కదా, అత్తగారు ఇచ్చారు మీకు ఎవరు కదా. అలాగే అతను ఏమంటాడు? వేరే అతను అనుకుందాం, అబ్బాయి లేదండి కారు 5,50,000 అండి, ముందు 1,50,000 కట్టాను, మీద 4 లక్షలు ఫైనాన్స్ అంటాడు. అప్పుడు కారు కొన్న విషయం మర్చిపోతారు. 4 లక్షలు ఫైనాన్సా అది మైండ్లో ఫీడ్ అయిపోతుంది. వెంటనే ఏం చేస్తారు? వాయిదా ఎంత అండి అంటారు. వాయిదా 40,000. అమ్మో కారు కొంటే 40,000 వాయిదా కట్టాలా అనుకుంటారు. ఫ్యూచర్లో మీకు కారు వస్తుంది కానీ ఎలా వస్తుంది? ఫైనాన్స్ వస్తుంది. అర్థమైంది లాజిక్? అప్పుడు మీకు తెలియకుండా దగ్గర 2 లక్షలు ఉంటాయి, కారు కొనేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు? ఆయన ఫైనాన్స్ చేసాక మనం ఫైనాన్స్ తీసుకుంటారు. అంటే ఇలా అప్పులు కొనడానికి కారణం అదే. చాలా థాట్ ప్రాసెస్ అనమాట. చాలా సింపుల్ లెక్క. అదే మీరు కంగ్రాచులేషన్ చెప్పి కార్ చాలా బాగుందండి, హ్యాపీగా ఉంది, కలర్ చాలా బాగుంది అనుకోని మీరేమనుకోవాలి? సో ఆయన వైట్ కలర్ తీసుకున్నారు కదా, నేను రెడ్ కలర్ తీసుకుందాం, నేను బ్లూ కలర్ తీసుకుందాం అని మీరు డిసైడ్ అయితే మీకు కార్ వస్తుంది. మీ మాంగా గిఫ్ట్ ఇవ్వచ్చు, మీ మాంగా మీకు కార్ గిఫ్ట్ ఇవ్వచ్చు, లాంటి కారు తగవచ్చు. అప్పుడు ఫైనాన్స్ ఉంటుందా? ఉండదు కదా. సో అది థాట్ ప్రాసెస్ అండి. మనం రిలీజ్ చేసే ప్రతి థాట్ కూడా యూనివర్సల్ రికార్డ్ అవుతుంది. నేను అన్న తర్వాత వచ్చే ప్రతి మాట యూనివర్సల్ రికార్డ్ అవుతుందండి. దాన్ని మనం చెరపలేం. దాన్ని చెరపలని మళ్ళీ మన హీలింగ్ లోకి రావాలి, మళ్ళీ అన్ని దానికి రివర్సల్ చేసుకుంటాను. కాబట్టి ప్రతిదీ పాజిటివ్. శిల్పాలు ఈరోజు చెప్పిందా ఈ మతాన్లోపు సెషన్ నేను ఖచ్చితంగా కొనేయాలని డిసైడ్ అవ్వండి. మీరు డిసైడ్ అయిపోతే పెద్దగా చందనం దొరుకుతుంది అంతే. డబ్బు కూడా అంతే, మీరు డిసైడ్ అయిపోవాలి. సో థాట్ ప్రాసెస్ మార్చు. ఇప్పుడు దాకా తెలియక మన అమాయకంగా మనం చేసాం. మనం ఇప్పుడు ఏం చేయాలి? తెలివితేటలు ఉపయోగిందాం. తెలివితేటలు ఏంటి? బ్లెస్ చేయాలి, కంగ్రాట్స్ చేయాలి, ఆల్రెడీ మనకు వస్తుంది. చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. ట్రై చేయండి. మీరు ప్రాపర్టీ కొనాలి, గుడ్ న్యూస్ షేర్ చేయాలి. ఓకే, తప్పకుండా టైం ఉంది కదా, ఇంకానే జస్ట్ 3 days అయింది. ట్రై చేయండి. అలా ఎవరు కాల్ కొన్నా సరే, మీ ఫ్రెండ్స్ లో చుట్టాల మంది ఎవరు కాల్ కొన్నా సరే, డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళు బ్లెస్ చేయండి, బాగుందా చెప్పండి. రేట్లు అడగద్దు, క్యాష్ అడ్వాన్స్ అడగద్దు. వాళ్ళు ఏ కలర్ చూస్తారు, మీకు ఏ కలర్ చెప్పు, వచ్చాడు ఇంటికి అయితే ఖచ్చితంగా మీకు కారు వచ్చేస్తుంది. అంతే, సింపుల్ లాజిక్ అనమాట. ఏదైనా ఈజీ అండి మనం నమ్మితే. నమ్మకపోతే ఏదే కష్టం. కాబట్టి నమ్మండి, పొందండి, గుడ్ న్యూస్ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.